టైప్ కన్వర్షన్ అనేది 2 టైప్స్, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఇప్పుడు జరిగిద్దంటే టైప్ కంపాటబుల్ అయినప్పుడు, లేదా డెస్టినేషన్ టైప్ అనేది గ్రేటర్ దాన్ సోర్స్ టైప్ మీన్స్ డేటా టైప్ అయినప్పుడు టైప్ కన్వర్షన్ జరుగుతుంది. టైప్ కంపాటబుల్ అంటే ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి, int a = 10, double b = a, boolean b = 2, int x = b. ఏని ఇంట్ వాల్యూని డబల్కి అసైన్ చేస్తున్నాం, కంపేర్ దీన్ని ఎలో చేసిద్ది, ఎర్రర్ ఉండదు. అదే బూలియన్ వాల్యూని ఇంట్లో స్టోర్ చేస్తున్నాం, కంపేర్ దీన్ని ఎలో చేయదు, ఎర్రర్ ఇచ్చింది. దిస్ ఇస్ వాట్ టైప్ కంపాటబుల్. ఈ రెండు నెంబర్సే కాబట్టి దిస్ ఇస్ కంపాటబుల్, బట్ బూలియన్ వాల్యూ ఇంటీజర్ వాల్యూ అనేది నాట్ కంపాటబుల్. దట్ ఈస్ వాట్ టైప్ కంపాటబుల్. ఇలా టైప్ కంపాటబుల్ అయినప్పుడు చేసేసిద్ది. డెస్టినేషన్ టైప్ అనేది గ్రేటర్ దాన్ సోర్స్ టైప్. ఇక్కడ డెస్టినేషన్ టైప్ ఏంటిది, డబుల్. సోర్స్ ఏంటిది, ఇంటీజర్. సో డెస్టినేషన్ టైప్ ఈజ్ గ్రేటర్ దాన్ సోర్స్ టైప్. డబుల్ ఎంత, 8, ఇంటీజర్ 4, 8 bytes 4 bytes. సో 8 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అయినప్పుడు ఇంప్లిసిట్గా అదే టైప్ కన్వర్షన్ చేసేసుకునేది, ఎక్స్ప్లిసిట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్నే మనం బైనరీ కన్వర్షన్ అంటాం. ఇక్కడ చూడండి, int num = ac.next ఫ్లోట్ వాల్యూని తీసుకొని ఇంటీజర్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎర్రర్ ఇచ్చింది, ఎందుకంటే డేటా లాస్ అయ్యింది. 1.2 అని ఇన్పుట్ ఇస్తే 1 అనేది స్టోర్ అయ్యింది, 0.2 వాల్యూ స్టోర్ అవ్వదు. సో లాస్ అవుతుంది డేటా, దీన్నే లాసీ కన్వర్షన్ అంటాం. అందుకే కంపైలర్ ఎర్రర్ ఇచ్చింది, లాస్ అవుతుంది కాబట్టి. సో ఎలో చేయదు కంపైలర్. ఫ్లోట్ num = ac.next ఇంటీజర్ వాల్యూ ఫ్లోట్లో స్టోర్ చేసుకోగలం, దీనికి ఎటువంటి ఎర్రర్ రాదు. టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇట్ కన్వర్ట్స్ ద లార్జ్ డేటా టైప్ వాల్యూస్ ఇంటూ స్మాల్ డేటా టైప్ వాల్యూస్. ఇక్కడ చూడండి, ఫ్లోట్ a = 25.92 ఇచ్చాం, int b = a అంటే ఫ్లోట్ వాల్యూని int వాల్యూలో స్టోర్ చేస్తున్నాం, int వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎర్రర్ వచ్చింది, 4 bytes, ఇది 4 bytes. ఎర్రర్ ఎందుకంటే 0.92 వాల్యూ అనేది లాస్ అయింది. అండ్ ఇక్కడ b = int of a, ఈ బ్రాకెట్స్లో int అని రాస్తున్నాం, అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అలౌడ్. దిస్ ఇస్ వాట్ టైప్ కాస్టింగ్. దీన్నే నారో కన్వర్షన్ అని కూడా అంటాం, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ని. కమింగ్ టు దిస్ ఎగ్జాంపుల్, ఇక్కడ క్యారెక్టర్ ch = num = ch, system.out.println num అంటే క్యారెక్టర్ వాల్యూని ఇంటీజర్ వాల్యూస్లో స్టోర్ చేస్తున్నాం. దీన్ని ఎలా చేసిద్ది జావా, ఎందుకంటే క్యారెక్టర్ అన్నది 2 bytes, ఇంటీజర్ 4 bytes. సో ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్గా అయిపోయింది. 2 bytes 4 bytes. డెస్టినేషన్ టైప్ ఈస్ 4, సోర్స్ టైప్ ఈస్ 2, 4 ఈస్ గ్రేటర్ దాన్ 2. సో ఇట్ ఈస్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. system.out.println num అనగానే ఏ ప్రింట్ అవుతుంది, ASCII వాల్యూ ప్రింట్ అయింది, ఏ ఒక 97. టైప్ ప్రమోషన్ ఎక్స్ప్రెషన్స్లో టైప్ ప్రమోషన్ జరిగింది ఈ టైప్ కన్వర్షన్స్ని యూస్ చేసుకొని. ఇలా జావా ఆటోమేటికలీ ప్రమోట్స్ ఈచ్ బైట్, షార్ట్ ఆర్ క్యార్ ఆపరెంట్ టు ఇంట్ వెన్ ఎవాల్యుయేటింగ్ అన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, క్యారీ = a, షార్ట్ b = 50. a + b అర్థమెటిక్ ఆపరేటర్ అంటే 2 ఇంటీజర్ నెంబర్స్ మీద జరిగే ఆపరేషన్ని మనం ఒక షార్ట్ మీద క్యారెక్టర్ అనే వేరియబుల్ మీద చేస్తున్నాం. ఫస్ట్ జావా ఏం చేసిందంటే ఈ క్యారెక్టర్ని ఇంటీజర్లోకి అంటే ASCII వాల్యూలో కన్వర్ట్ చేసుకుంది. దాని తర్వాత ఇది ఇంటీజర్, ఇది షార్ట్. సో రెండిట్లో డేటా టైప్ ఏది పెద్దది, ఇంటీజర్. సో ఇంటీజర్లోకి షార్ట్ని కూడా కన్వర్ట్ చేసింది, కన్వర్టెడ్ ఇంటూ ఇంట్. అండ్ దెన్ ఈ రెండు యాడ్ అవుతాయి. ఇవి అలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూస్తే ఈ రెండు క్యారెక్టర్స్ c = a - b అంటే ఇది ఎలా అయితే సమ్ చేసిందో అలాగే a - b అయింది, బట్ క్యారెక్టర్లోకి ఇంటీజర్ ఇప్పుడు స్టోర్ అవ్వదు. సో ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ విల్ కమ్ యాజ్ a - b is converted into int without error, but this int value is going to cannot be stored in char. ఇది కూడా అలాంటిదే, ఒకసారి చదవండి మీకు అర్థమైపోయింది వీడియో పాజ్ చేసి. ఇంకొకటి, ఇఫ్ వన్ ఆపరెంట్ ఈజ్ లాంగ్, ఫ్లోట్ ఆర్ డబుల్, ద హోల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ప్రమోటెడ్ టు లాంగ్, ఫ్లోట్ ఆర్ డబుల్ రెస్పెక్టివ్లీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, int a = 10, ఫ్లోట్ b = 20.25. f జావాలో 0.25 20.25 అని చెప్పి నెక్స్ట్ లైన్కి వెళ్తే సెమీకోలన్ ఇచ్చి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే 20.25 బై డిఫాల్ట్గా జావా దాన్ని డబుల్ వాల్యూగా డిక్లేర్ చేసేసుకునిద్ది. సో ఫ్లోట్లోకి స్టోర్ అవ్వదు, అందుకే మనం ఇది ఫ్లోట్ వాల్యూవే అని పక్కన f అన్న లెటర్ పెడతాం. లాంగ్ c = 25, డబుల్ d = 30. ఇక్కడ డబుల్ ఆన్సర్ = ABCD యాడ్ చేస్తున్నాం. system.out.println ఆన్సర్ అంటే 85.25. ఇవన్నీ డబుల్లోకి కన్వర్ట్ అయిపోయి డబుల్ వాల్యూ ప్రింట్ అయింది. int ఆన్సర్ = ఇవన్నీ స్టోర్ చేస్తుంటే నౌ వి గెట్ ఎర్రర్ యాజ్ డబుల్ టు int ఈజ్ అ లాసీ కన్వర్షన్. అర్థమైంది కదా. ఇది ఇంకొక ఎగ్జాంపుల్, బైట్ b = 5, b = b × 2 అంటే ఆర్ బైట్ a = b × 2 అంటే బీలోనే స్టోర్ చేస్తున్నా, లేదంటే ఈ రెండు లేదైనా. బైట్ రేంజ్ ఎంత, -128 to 127 జావాలో. ఇక్కడ ఎలా ఎవాల్యుయేట్ అయింది, 5 × 2 అంటే 10 ఈజ్ ఇన్ బిట్వీన్ ద రేంజ్, ఈ రేంజ్లోనే ఉంది కదా. 5 × 2 అన్నది జావా ఇక్కడ ఆటోమేటికల్గా దీన్ని డబుల్ అనుకునిద్ది, అందుకే f పెట్టమన్నాం కదా. సో ఇక్కడ 2ని కూడా ఇంటీజర్ అనుకునిద్ది. సో ఇంటీజర్ ఇంటూ బైట్నే ఇంప్లిసిట్గా ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసేసిద్ది. సో 10 ఈజ్ ఇంటీజర్ని బయటనే స్టోర్ చేయలేం కదా, సో అందుకని ఎర్రర్ వచ్చింది. ఈవెన్తో 10 అనేది దాని రేంజ్లో ఉన్నా కానీ ఎర్రర్ వచ్చింది. ఇంకా